హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం. పొన్నగంటి కూరలో ఈరోజు మన ఛానల్లో మంచి హెల్తీ పచ్చడి చూపించబోతున్నాను. ఈ పచ్చడి ఈజీగా ఎంత హడావిడిలో ఉన్నా త్వరగా చేసేయొచ్చండి. ఈ పచ్చడికి మరొక స్పెషాలిటీ కూడా ఉందండి. ఇది కంటి చూపును పెంచడానికి, ఎముకలని బలపరచడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఈ హెల్తీ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఈ పచ్చడికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పొనగంటి ఆకుకూర. ఆకుకూరలు కంటికి చాలా మంచిది, అందులో పొనగంటి కూర చాలా మంచిదండి. ఇక్కడ నేను 3 కట్టల వరకు ఈ పొనగంటి ఆకును తీసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, చిటికెడు అయితే చాలు. ఇంకా 1 స్పూను శనగపప్పు, 1 స్పూను పల్లీలు, 1 స్పూను మినుములు వేసి దోరగా వేయించుకోవాలి. మన రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి వేగే వరకు 2 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ నువ్వులు అనేది ఎక్కువ వేగనవసరం లేదు, కొద్దిసేపు అలా వేయిస్తే సరిపోతుందండి. ఇప్పుడు అన్నీ ఇవి వేగిపోయినాయి కదా, మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ కడాయి పెట్టుకొని కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఇక నేను ఒక 10-12 వరకు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఇక నేను ఈ పచ్చడి కోసం మొత్తం పచ్చిమిరపకాయలు వాడుతున్నానండి. మీరు కావాలంటే సగం పచ్చిమిరపకాయలు, సగం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసి సపరేట్ ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పొనగంటి కూరని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా మధ్యలోకి టమాటాలు తీసుకుందాం. ఇక్కడ నేను 2 టమాటాలని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. అదే టమాటాల సైజు చిన్నగా ఉంటే 3 తీసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న టమాటాలకి పులుపు అనేది సరిపోదు, అందుకే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి 2 నిమిషాల వరకు ఉడికించామంటే ఈ టమాటా ఆకుకూర చక్కగా ఉడుకుతుందండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించాక మధ్య మధ్యలో కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 2 నిమిషాలు ఉడికించామంటే ఈ ఆకుకూర, ఈ టమాటా అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. మరి టమాటాలు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన పప్పు దినుసులన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 4 ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇలా జీలకర్ర పచ్చిదే వేసుకుంటున్నానండి. పచ్చిది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన దానిలోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పొనగంటి కూర, ఈ టమాటాలని వేసేసుకొని కొంచెం సాల్ట్, దీనికి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇదే టైంలో చిన్న బెల్లం ముక్కనైనా తీసుకోవచ్చు. మనం దీన్ని ఎక్కువ గ్రైండ్ చేయకుండా మన రోట్లో దంచుకున్నట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన ఉంచేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసేసుకోవాలండి. దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి కాసేపు వేగిన తర్వాత ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయ్యాక ఒక 4 రెబ్బలు కరివేపాకు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇది వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే అండి. అంతే అండి, సింపుల్గా హెల్దీ పచ్చడి తయారైపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నా, లేదా రోజు మనం టిఫిన్ చేసుకున్నప్పుడు ఇడ్లీ, దోశలు కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా నోటికి రుచిగా చాలా కమ్మని పచ్చడి తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా ఇష్టపడతారు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలా చేసుకొని తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లో, ఏమంటారు?
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదా అండి. ఈ రోజుల్లో దృష్టి కోల్పోయి చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా. అందుకని ఇలా అప్పుడప్పుడు చేసుకోండి, మన కళ్ళని కాపాడుకోండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.